ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేరుని విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా 3-4 సార్లు పేర్కొన్నారు. లోకేష్ని ఆయన కీర్తిస్తూ వచ్చారు. ఆయన కృషి వల్లనే యోగా విశాఖలో ఫుల్ సక్సెస్ అయింది అని కూడా అన్నారు. దాని మీద గత 2 రోజులుగా ఒకవైపు చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి సందర్భంగా వెలగపూడి సచివాలయం దగ్గర ఉన్న మైదానంలో నిర్వహించిన సుపరిపాలనకు ఒక ఏడాది అన్న సభలో పవన్ మాట్లాడారు. ఆయన చాలాసేపే మాట్లాడారు. అయితే పవన్ ఈసారి స్పీచ్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేశారు. బాబు అనుభవజ్ఞుడు అని కీర్తించారు. ఆయన మంచి పాలసీ మేకర్ అని దేశమంతా ఆయనను అనుసరిస్తుంది అన్నారు. అంతేకాదు బాబు పాలనా దక్షుడు, సమర్థుడు అని కూడా ప్రశంసించారు. బాబు నాయకత్వంలో అనేక విజయాలను తొలి ఏడాదిలో సాధించామని అన్నారు. అదే సమయంలో నారా లోకేష్ను కూడా పవన్ కొనియాడడం విశేషం. అనేకసార్లు లోకేష్ పేరుని ప్రస్తావిస్తూ ఆయన మంత్రిత్వ శాఖలో తెచ్చిన మార్పులు అని సభలో వినిపించారు. లోకేష్ గారు అంటూ సంబోధించడమే కాకుండా చక్కగా తన శాఖలను నిర్వహిస్తున్నారు అని పవన్ చెప్పడం విశేషం. నిన్న మోడీ, నేడు పవన్ ఈ విధంగా లోకేష్ని పొగడడం వెనుక అర్థమేంటి, వ్యూహాలేంటి అన్న చర్చ సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్కి పెరిగిన ప్రాధాన్యతకు ఇది నిదర్శనమా, లేక భవిష్యత్తు రాజకీయాలకు ఇది సంకేతమా అన్న చర్చ సాగుతోంది. గతంలో అయితే ఎప్పుడూ పవన్ ఇంతలా లోకేష్ ప్రస్తావనను తీసుకుని రాలేదు. చంద్రబాబు, నారా లోకేష్ల సారథ్యం అని చెప్పడం కూడా ఈసారి విశేషంగా అనిపిస్తోంది. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఏకంగా మరో 15 నుంచి 20 ఏళ్ల పాటు కొనసాగుతుందని పవన్ గట్టిగా సభలో చెప్పారు. ఈ విషయంలో ఎవరికి అయినా అనుమానాలు ఉంటే అవి వదిలేసుకోవాలని కోరారు. అంతేకాదు కూటమి ఐక్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. తానుగా కూటమి ఐక్యతకు గట్టిగా కోరుకుంటాను అని పవన్ అన్నారు. కూటమిలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ప్రాధాన్యతను గుర్తించడమే కాకుండా ఆయన విషయంలో కూడా పూర్తి సానుకూల ధోరణిలో ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా తెలియజేశారు అని అంటున్నారు.